వెల్కమ్ టు శ్రీను మోటోలాగ్ విజయవాడ అండి. ఈ వీడియోలో మనం జొమాటోలో మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది చూద్దామండి. అలాగే వీక్లీ మంత్లీ కూడా ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా మీరు జొమాటో యాప్ అయితే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేస్తే ఎర్నింగ్ ఆప్షన్ ఉంటుంది. ఎర్నింగ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు విధంగా డిస్ప్లే చేస్తారండి. జొమాటోలో ఎప్పుడు కూడా మనకి ఎర్నింగ్స్ వీక్లీ పేమెంట్సే ఉంటాయండి. మండే టు సండే వచ్చిన అమౌంట్ని మనకి నెక్స్ట్ డే మన అకౌంట్లో వేస్తారండి. మీరు చెక్ చేసుకోవచ్చు. డే, వీక్లీ, మంత్లీ అయితే ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ మనకి వీక్లీలో డే బై డే మనం ఎంత ఎర్న్ చేసామనేది డిస్ప్లే చేస్తున్నారండి. అలాగే మనకి ఆర్డర్స్ అండి, ఈ వీక్లో మనం ఎన్ని ఆర్డర్లు వేసామని చెక్ చేసుకోవచ్చు. అలాగే వీక్లీ ఎంత ఎర్న్ చేసామో, అలాగే ఇన్సెంటివ్స్ అండి, డే బై డే కానీ ఆర్ వీక్లీ వచ్చిన ఇన్సెంటివ్స్ మనకి ఈ విధంగా చూపిస్తారు. అలాగే మన పేఅవుట్లోకి వెళ్తే మన వీక్లీ పేఅవుట్లో ఎంత వచ్చిందని ఇక్కడ చూపిస్తున్నారండి. మన ఎర్నింగ్, టిప్స్, డిడక్షన్స్, క్యాష్, ఎక్స్ట్రా క్యాష్ అండి. ఎక్స్ట్రా క్యాష్ అంటే ఏం లేదండి, సిఓడి ఆర్డర్లు. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటాం కదా, అది మనం ఎంత తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ డిడక్షన్స్ అంటే ఏం లేదండి, గవర్నమెంట్ ట్యాక్స్ అండి. మనం వీక్లీ గవర్నమెంట్ ట్యాక్స్ మనకి వీక్లీ పేమెంట్లో వచ్చేదాన్ని కూడా కట్ చేసుకుంటారండి పర్సెంట్ బేస్గా. దాన్ని మనకి డిటెక్షన్లో మనకి ఈ విధంగా చూపిస్తున్నారండి. ఇప్పుడు మనం మంత్లీ ఎంత వస్తుందో చెక్ చేద్దామండి. ఇప్పుడు మనకి జనవరిలో ఎంత వచ్చిందో చెక్ చేసుకోవచ్చు అండి. జనవరిలో మనకి ఎంత అమౌంట్ వచ్చింది, తర్వాత మనం ఎన్ని ఆర్డర్లు వేసాము, అలాగే ఆర్డర్ ఎర్నింగ్ అండి, అలాగే మంత్లీ మొత్తం మనకి ఎంత ఇన్సెంటివ్స్ వచ్చినాయి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కిందకి వెళ్తే అదర్ ఎర్నింగ్ ఉందండి. ఈ అదర్ ఎర్నింగ్ అంటే ఏం లేదండి, కస్టమర్ ఒకసారి మనకి రాంగ్ లొకేషన్స్ పెడతారు కదా, రాంగ్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు మనకి అమౌంట్ యాడ్ అవ్వకపోతే మనం టికెట్ రేస్ చేసుకోవాలి. టికెట్ రేస్ చేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ని ఇక్కడ అదర్ ఎర్నింగ్లో మనకి యాడ్ చేసి చూపిస్తారండి. అలాగే మీరు ఫిబ్రవరిలో అండి, ఫిబ్రవరిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చూసుకుంటే మన ఫిబ్రవరిలో ఎన్ని ఆర్డర్లు వేసాము, అదర్ ఎర్నింగ్ ఎంత వచ్చింది అనేది, తర్వాత ఇన్సెంటివ్స్ అండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అండి. డే బై డే ఎర్నింగ్ ఎంత వచ్చింది అనేది చూడొచ్చండి. ఇది ఫస్ట్ వీకేనండి. ఫస్ట్ వీక్లో మనకి ఎన్ని సెలవులు పెట్టాము, ఎన్ని డేస్ వర్క్ చేసాము, అలాగే జనవరి మొత్తం మీద మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫిబ్రవరి అండి. ఫిబ్రవరిలో కూడా మనకి ఫిబ్రవరిలో ఎక్కువ సెలవులు వచ్చినాయి అండి. అది ఎందుకు సెలవులు వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు డే బై డే వీడియోలు కూడా రావట్లేదని కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.